హలో ఫ్రెండ్స్, ఇది పైథాన్ ట్యూటోరియల్ తెలుగు. ఈరోజు మీకు వేరియబుల్స్ గురించి చెప్పబోతున్నాను. ఫస్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను ఆన్లైన్లో కంపైలర్ ఎలా యూజ్ చేయాలని. జస్ట్ మీరు గూగుల్కి వెళ్ళి రిప్లిట్ అని టైప్ చేయండి. రిప్లిట్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఒక వెబ్సైట్ వస్తుంది. ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ మీకు లాగిన్ చేయమంటుంది. లాగిన్ చేయండి. లాగిన్ చేసిన తర్వాత పేమెంట్ కంప్లీట్ ఫ్రీ. ఇది రిప్లిట్ అనేది కంప్లీట్ ఫ్రీగా ఉంటుంది. తర్వాత ఇక్కడ క్రియేట్కి వెళ్ళండి. క్రియేట్లో ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ పైథాన్ సెలెక్ట్ చేయండి. పైథాన్ సెలెక్ట్ చేసి ఇక్కడ నేమ్ టైటిల్ ఇవ్వండి. టైటిల్ నేను వేరియబుల్స్ ఇచ్చాను. తర్వాత క్రియేట్ ట్రిపుల్ మీద క్లిక్ చేయండి. సరే, మీ కంపైలర్ అనేది రెడీ అయిపోయింది. ఇది జూమ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు వాట్ ఈస్ వేరియబుల్స్? సో భయ్యా, వేరియబుల్స్ అంటే ఏంటి? నేను ఇది చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక క్రికెటర్ని తీసుకోండి, ఎనీ క్రికెటర్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, నేను విరాట్ కోహ్లీని ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాను. ఇప్పుడు ప్లేయర్ ఏజ్ చూసారు కదా, ప్లేయర్ ఏజ్, ప్లేయర్ నేమ్, ప్లేయర్ యావరేజ్, ఇవన్నీ వేరియబుల్స్ అన్నమాట. ఇది వేరియబుల్స్. ఇక్కడ చూసారా, ఈక్వల్ టు ఉంది కదా, ఈక్వల్ టు సైన్. ఈ ఈక్వల్ టు సైన్ ఎందుకు వాడతాం అంటే దీన్ని అసైన్ ఆపరేటర్ అంటారు అన్నమాట. అసైన్ ఆపరేటర్, ఈక్వల్ టుని అసైన్ ఆపరేటర్ అంటారు. ఎందుకంటే ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ 33 ఉంది కదా వాల్యూ, 33ని ఇంట్ అంటారు. అంటే అది ఇంటిజర్ డేటా టైప్ అన్నమాట. ఈ 33 అనే వాల్యూని ఈ ప్లేయర్ ఏజ్ అనే వేరియబుల్కి అసైన్ చేస్తుంది అన్నమాట. ఈ ఈక్వల్ టు సైన్ అనేది చూసారా, ఇక్కడ ఈక్వల్ టు వాడని అంటే అసైన్ చేస్తుంది అన్నమాట ఈ వాల్యూని ఈ వేరియబుల్కి. ఇంకొకటి ఏంటంటే పైథాన్లో వచ్చేసి మనం ఈ వేరియబుల్ టైప్ అనేది డిక్లేర్ చేయట్లేదు. అంటే ఏంటంటే ఇప్పుడు ఇది 33 అంటే ఇది నంబర్, ఇక్కడ విరాట్ కోహ్లీ నేమ్ ఉంది అంటే ఇది స్ట్రింగ్. ఇక్కడ చూసారా 58.1 అంటే విరాట్ కోహ్లీ యావరేజ్, అంటే ఇది డెసిమల్ పాయింట్ అన్నమాట. సారీ, ఇది డెసిమల్ పాయింట్. ఓకే, ఇప్పుడు ఈ మూడు కూడా ఇదేమో ఇంటిజర్ టైప్, అంటే ఇది నంబర్ ఇంటిజర్. బట్ నేను ఎక్కడా దీన్ని మెన్షన్ చేయలేదు ఇది ఇంటిజర్ అని. పైథాన్ అనేది దానికి అదే తీసుకుంటుంది అన్నమాట. అంటే మనం ఇచ్చిన విధానం బట్టి దానికి అదే అర్థం చేసుకుంటుంది. అది ఇంటా, స్ట్రింగా, ఫ్లోటా అని. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఈ ప్లేయర్ అయింది కదా, అంటే ఇది వేరియబుల్ కదా, ఈ వేరియబుల్కి ఏజ్ ఎంత 33 అనేది మనం అసైన్ చేస్తాం. ఇప్పుడు దీన్ని మనం అవుట్పుట్లో చూపించాలి, అంటే యూజర్కి చూపించాలి. సో ప్రింట్ అనే ఫంక్షన్ కాల్ చేసి అందులో ప్లేయర్ ఏజ్ని కాల్ చేస్తున్నాం. సరే, 33 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ప్రింట్ ప్లేయర్ అండర్స్కోర్ నేమ్. చూడండి, విరాట్ కోహ్లీ ప్రింట్ అయింది. భయ్య ఇటుపై రన్ నొక్కకుండా ఎలా రన్ చేస్తున్నాం అంటే చూసారా, కంట్రోల్ ప్లస్ ఎంటర్ నొక్కితే దానికైతే రన్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇప్పుడు ఈ వేరియబుల్స్ అనే దానికి ఒక రూల్ ఉంటుంది. ఏంటంటే వేరియబుల్స్ మనం ఎలా పడితే అలా ఇవ్వకూడదు, దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఫస్ట్ రూల్ వచ్చేసి వేరియబుల్స్ అనేవి ఈ నంబర్స్ అంటే A to Z కానీ 0 to 9 కానీ, అంటే ఈ మధ్యలో ఉన్న డిజిట్సే వాడాలన్నమాట. ఇంకొకటి ఈ చూసారా, ఈ ప్లేయర్ ఏజ్ ఉంది కదా, ఇక్కడ స్టార్టింగ్లో మనం నంబర్స్ ఇవ్వకూడదు. ఎక్కడ నంబర్స్ ఇవ్వకూడదు, నంబర్స్ ఇస్తే ఎర్రర్ వస్తుంది. అది చూడండి, ఇక్కడ నేను ప్లేయర్ దగ్గర P తీసి 3 పెట్టాను, చూసారా ఎర్రర్ వస్తుంది. అది స్టార్టింగ్ మనం నంబర్స్ అలాంటివి ఇవ్వకూడదు. ఇంకొకటి ఇక్కడ మనం స్పేసెస్ వాడతాం కదా, స్పేసెస్ ఇచ్చేదేరా ఇలాగా స్పేస్ ఇచ్చి ఖాళీ వదిలేయకూడదు. ఎందుకంటే దానికి పైథాన్ దాన్ని అర్థం చేసుకోలేదు అన్నమాట. అక్కడ కూడా ఎర్రర్ వస్తుంది. చూడండి, సరే ఎర్రర్ వస్తుంది. ఇక్కడ మనం ఇలాంటి చోట అండర్ స్కోర్ వాడాలన్నమాట. ఈ అండర్ స్కోర్ వాడడాన్ని స్నేక్ కేస్ అని అంటారు పైథాన్లో. స్నేక్ కేస్ అంటే ఇలాగా ఒక స్పేస్ ఇచ్చే ప్లేస్లో అండర్ స్కోర్ వాడుతున్నమాట. మీరు పైథాన్ కూడా ఎక్కడ చూసినా సరే స్పేస్ ఇచ్చినప్పుడు అండర్ స్కోరే వాడతారు. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి, ఈ వేరియబుల్ అనే పేరులో
మీరు ఎక్కడ కూడా స్పెషల్ క్యారెక్టర్స్ వాడకూడదు. అంటే ఇప్పుడు చూడండి. ఇక్కడ నేను అట్ ద రేట్ అని ఇచ్చాను. రన్ చేశాను. చూసారా ఎర్రర్ వస్తుంది. ఇగో ప్లేయర్ ఏజ్ అట్ ద రేట్ దగ్గర ఎర్రర్ చూపిస్తుంది. అంటే ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి ఎక్కడ వాడకూడదు. ఓకేనా? ఇంకొకటి వేరియబుల్స్ అనేవి చాలా కేస్ సెన్సిటివ్. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది మొత్తం కూడా స్మాల్ లెటర్స్‌లో ఇచ్చాను. నేను ఎప్పుడైతే ఈ క్యాపిటల్ పీని చేంజ్ చేశాననుకోండి. చేంజ్ చేశాను చూసారా? బట్ ప్రింట్ అవ్వలేదు. ఎందుకంటే చూడండి ఇక్కడ ఇచ్చింది ప్లేయర్ ఏజ్. బట్ నేనేం ప్రింట్ చేయమన్నాను? స్మాల్ ప్లేయర్ ఏజ్ అంటే ఇక్కడ స్మాల్ పీ ఉంది. ఇక్కడ క్యాపిటల్ పీ ఉంది. సో, ప్లేయర్ ఏజ్ అనేది ఎక్కడ లేదు మన కోడ్‌లో. ఇక్కడ క్యాపిటల్ పీ మాత్రమే ఉంది. ఇప్పుడు నేను ఒకవేళ దీన్ని క్యాపిటల్ పీ కింద మార్చాననుకోండి. ఇది రన్ అవుతుంది ఇప్పుడు. ఓకే. రన్ అయిందా? నెక్స్ట్ ఇంకొకటి పైథాన్‌లో కొన్ని ఫిక్స్‌డ్ వేరియబుల్స్ ఉంటాయి. అంటే ఫిక్స్‌డ్ వేరియబుల్స్ అంటే దానికది తీసుకోదు. మనం అస్యూమ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి. ఇప్పుడు పై అనే వాల్యూ ఉంది. పై అంటే తెలుసు కదా! 3.1476 అలా అది ఫిక్స్‌డ్ వాల్యూ. అది మారదింక. సో, అలాంటి కొన్ని ఫిక్స్‌డ్ అంటే నేను భయ్యా ఇంకా కోడ్ ఎక్కడ మార్చను. ఇంకా వేరియబుల్ ఇంక దానికే ఫిక్స్ అయ్యి ఉంటదంటే, అలాంటివి ఇలా క్యాపిటల్‌లో పెట్టుకోవడం బెటర్ మాట. ఇంకొకటి అసలు వేరియబుల్స్ ఎందుకు వాడతారు? అసలు వేరియబుల్ లేకుండా ఇక్కడ ప్రింట్ ప్లేయర్ ఏజ్ అని ఇచ్చావు. అలా కాకుండా డైరెక్ట్‌గా ఇక్కడ నేను 33 ఇచ్చుకొని ప్రింట్ కొట్టుకుంటే సరిపోద్ది కదా అంటావు. అలా కాదు. ఇప్పుడు ఇక్కడ నువ్వు వేరియబుల్ అనేది అసైన్ చేస్తావు. అంటే ఈ నంబర్ అనేది ఈ వేరియబుల్‌కి అసైన్ చేస్తావు. సో, నువ్వు కోడ్‌లో ఎక్కడ వాడినా సరే డైరెక్ట్‌గా ఈ నంబర్ ఇవ్వలేవు కదా! సో, ఈ వేరియబుల్‌ని యూజ్ చేసుకుంటావు. అది. ఓకేనా? నేను ఈ ట్యుటోరియల్‌లో వేరియబుల్ గురించి చెప్పాను. నెక్స్ట్ ట్యుటోరియల్‌లో నంబర్స్ గురించి చెప్తాను. థాంక్ యూ.